అందరికీ నమస్కారం. నా పేరు ధన్సి. నేను హైదరాబాద్లో ఉంటాను. మన తాండూరు జిన్గుర్తి రోడ్లో ఉన్న బాలికల గురుకుల పాఠశాల గురించి కొంచెం ఆలోచన చేసి నేను ఈ వీడియోను క్రియేట్ చేయడం జరుగుతుంది. మన తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో మన పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. గర్ల్స్ గురుకుల స్కూల్లో అక్కడ కొంచెం ఇబ్బంది ఏమంటే మన పిల్లలు లోపల ఉండే స్కూల్ రూమ్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియవు. ఎందుకంటే మనకు టీచర్లు అక్కడ లోపలికి ఎంట్రీ లేదు, వాళ్ళు మనకు లోపలికి రానివ్వరు. ఎందుకు రానివ్వరు అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ కొన్ని తెలిసిన విషయాలను అనుసరించి నేను ఈ వీడియోను క్రియేట్ చేస్తున్నాను. లోపల పిల్లలు ఉండే బాత్రూమ్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియవు. వాళ్ళు ఒకే రూమ్లో ఉండి అదే రూమ్లో చదువుకుంటున్నారు. ఏ రూమ్లో అయితే వాళ్ళు రాత్రి పండుకుంటారో, ఏ రూమ్లో అయితే వాళ్ళ బాక్సెస్ ఉన్నాయో, పెట్టెలు ఉన్నాయో, అదే రూమ్లో వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళకి స్కూల్ రూమ్ లేదు అనే విషయం అయితే మనకు అందరికి తెలిసిన విషయమే. అయినా కానీ వాళ్లకు ఎలా లోపల ఉందనేది మనకు తెలియదు. మనకు టీచర్ లోపలికి అనుమతి లేదు అంటే మీకు డౌట్స్ కూడా రావచ్చు. పేరెంట్స్ అన్నప్పుడు జెంట్స్కు అలవ్ లేదు. సరే, జెంట్స్కు అలవ్ లేకున్నా కానీ తల్లులకైతే లోపల పంపించవచ్చు కదా. లోపల పోయినాక వాళ్ళకి తెలుస్తుంది కదా ఏది అనేది. దానికి వాళ్ళు అలౌ చేయరు. ఎందుకు చేయరో నాకు అర్థం కాదు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు చలికాలం వచ్చేసిందండి. చలికాలంలో ఉదయం మార్నింగ్ 5 o'clock లేచి చల్లటి నీటిలో స్నానం చేస్తే వాళ్ళకు ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచన చేయండి. ప్లస్ బాత్రూమ్ తక్కువ ఉండడం వలన వాళ్ళకు రెడీ అవ్వడానికి 1 hour టైమే ఉంటుంది. ప్లస్ బాత్రూమ్స్ తక్కువ ఉండడం వలన వాళ్ళు స్నానాలు చేయడం ఇబ్బందిగా ఉంటుందనే ఆలోచన కూడా మీరు చేయండి. అయితే నా ఆలోచన ఏంటంటే మనము పేరెంట్స్లం, పిల్లల తల్లిదండ్రులం అందరం కలిసి ఒక్క ఆదివారము మనం టైం చేసి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి టైం ఫిక్స్ చేసి ఆదివారం రోజు మీటింగ్ అరేంజ్మెంట్ చేసి అందరు పేరెంట్స్ అక్కడ వచ్చేసి మాట్లాడి మన వంతు మనము కంట్రిబ్యూషన్ చేసి అక్కడ పిల్లలకు వాటర్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియోను క్రియేట్ చేస్తున్నాను. ఎక్కువ ఏం లేదు. మనము పేరెంట్స్ మనిషికి 1,000 రూపాయలు 2,000 రూపాయలు మనకు అనుకూలంగా మాట్లాడి మీటింగ్లో డిసిషన్ తీసుకొని ఆ విధంగా కంట్రిబ్యూట్ చేసి మనము అక్కడ మన వంతు ఏదైనా మంచిగా చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియోను క్రియేట్ చేస్తున్నాను. అలా చేయడం వల్ల మంచిగా అవుతుంది. మన పిల్లలే మంచిగా చదువుకుంటారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మనము తల్లిదండ్రులకు దూరంగా ఉంచి అక్కడ మనం చదువు నేర్పిస్తున్నామంటే కొంచెం మనం కూడా అర్థం చేసుకొని హెల్ప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం నాది. అందుకని అందరికీ నేను తెలియజేయడం ఏమన్నా అంటే మీరు కూడా ఆలోచన చేసి ఈ గ్రూప్లో నేను వీడియో పెడుతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలు కూడా తెలియపరచండి. నేను ఆలోచన చేసేదంటే మనం కలిసి వాళ్లకు మన వంతు కంట్రిబ్యూషన్ చేసి ప్రిన్సిపాల్ గారితో కలిసి అక్కడ టీచర్ వాళ్ళతో కలిసి మనం అమౌంట్ జమ చేసి అక్కడ బాత్రూంలో గ్లీజర్ అమర్చడం కానీ, గ్లీజర్ అరేంజ్మెంట్ కానీ, బాత్రూమ్స్ ఏమైనా ఇబ్బంది ఉంటే అది కానీ అలాంటిది మనము చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను మీకు ఈ మెసేజ్ పంపడం జరుగుతుంది. దీనికి మీరు కూడా ఆలోచన చేసి మీ అభిప్రాయాలు తెలియపరచండి. మనము ఒక ఆదివారం రోజు ఏదైనా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అందరం అక్కడ కలిసి మన కంట్రిబ్యూషన్ చేసి ప్రిన్సిపాల్ గారితో కలిసి ఈ పని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. మీ అభిప్రాయాలు కూడా తెలియపరచండి. అక్కడ చేయడం వలన వాళ్ళు చలికాలంలో కొంచెంగా వేడి నీళ్ళతో స్నానం చేయడం జరుగుతుంది. ప్లస్ అక్కడ ఫిల్టర్ వాటర్ కూడా లేదు త్రాగడానికి. అది కూడా మనం ఆలోచన చేసి అది కూడా మనం అరేంజ్మెంట్ మన పేరెంట్స్ తరపు నుండి మనము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియోని క్రియేట్ చేస్తున్నానండి. ఈ చూసిన తర్వాత ఈ గ్రూప్లో మీ అభిప్రాయాలు తెలియపరచండి. తెలిసిన తర్వాత మనం అందరం కలిసి మీటింగ్ అరేంజ్మెంట్ చేసుకొని ఏదైనా నిర్ణయం చేసి స్కూల్కు మంచిగా చేద్దామని నా ఆలోచన. దీనికి మీ అభిప్రాయాలు కూడా తెలియపరచండి. థ్యాంక్ యూ.